ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యమునకు ప్రేమగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. రండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక చక్కని మాట మనకి నేర్పిస్తూ ఉన్నాడు. యెహోవా ఆశీర్వాదము మనకేమిస్తుందంట? ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఏమవ్వదంట? ఎక్కువ అవ్వదు. కానీ మానవులమైన మనం ఏమనుకుంటూ ఉంటామంటే, మన ఆలోచన ఎలా ఉంటుందంటే, మనం కష్టపడితేనే కదా మనం కూడబెట్టుకునేది, మనం అందరం కూడా పని చేసుకుంటేనే కదా మనకంటూ ఒక రూపాయి మిగిల్చుకునేది అని చాలామంది, ప్రతి ఒక్క మనిషి కూడా ఎలాగా ఉన్నారు అంటే, మానవులు అనబడినటువంటి వారందరూ కూడా భూమి మీద ప్రతి వ్యక్తి చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, పని చేయటం, కష్టపడటం, ప్రార్థన ఆదివారాలు కూడా మానేసి వెళ్ళిపోవటం. నేను ఎప్పుడు ఈ మాట చెప్తూనే ఉంటా. ఎందుకంటే ఇంకా మారుమనసు పొందుతారేమో, ఆ తల్లిదండ్రులు మారుమనసు పొంది పిల్లల్ని దేవుని మందిరానికి తెస్తారేమో, కనీసం భయం పెట్టి తీసుకొని వస్తారేమో అని నా ఆశ అంతే. ఆ భర్తల్ని భార్యల్ని మానిపించి మందిరానికి రండి, ముందు దేవుని సన్నిధిలో గడపండి ఈరోజు అని లాక్కొస్తారేమోనని నా ఆశ. కానీ ప్రతి మనిషి కూడా ఎలాగా ఉన్నారంటే, మన సొంత కష్టము చేతే ఆశీర్వాదము, మనం కట్టుకునేది దాచిపెట్టుకునేది కష్టపడితేనే ఉంటూ ఉంటారు. నిజమే, అది ఎంతవరకు అంటే దేవుని పనిని పక్కన పెట్టే అంత మాత్రము కాదని గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే అది యెహోవా వల్లనే ఆశీర్వాదం అంట. సారేపతి ఊర్లో ఒక విధవరాలు ఉంది. ఆమె దగ్గర ఎంత ఉంది చెప్పండి? కొంచెం పిండి, కొంచెం నూనె ఉంది. ఆ ఊర్లో ఉన్న చాలామంది ధనికులు ఉన్నారు. వాళ్ళ దగ్గర చాలా ఉండుండొచ్చు, ఒక 10 బస్తాలు బియ్యం ఉండుండొచ్చు. ఎందుకంటే ధనికులు కూడబెట్టుకున్నారు. మరి చాలా రకరకాల వస్తువులు ఉండుండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. కానీ ఆశీర్వదించబడింది ఎవరు? కరువు దినాలంతటా సారేపతి విధవరాలు మాత్రమే. ఎందుకంటే ఆమె యెహోవా వలన ఆశీర్వదించబడింది, కానీ ఆమె కష్టము చేత కాదన్న మాట మాత్రం మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనుషుల్ని భూమి మీద ఇద్దరు వ్యక్తులు మనం చూస్తాం. 2 రకాలు మనకు కనపడతారు. ఒకరు ఆశీర్వదించబడిన వారు, 2 శపించబడిన వారు. ఎవరంట? శపించబడినటువంటి వారు. ఆశీర్వదించబడిన వారు ఎప్పుడు కూడా ఆశీర్వాదమును ఏ విధముగా సంపాదించుకోవాలనే ఆసక్తితోనే ముందుకు పరిగెత్తుతూ ఉంటారు. శపించబడిన వారు ఎప్పుడు శాపగ్రస్తులుగానే జీవితంలో లోకంలో జీవిస్తానికే ఇష్టపడుతూ ఉంటారు. కానీ మార్చుకొని మరలా ఆ నూతన ఆత్మ సంబంధమైన ఆశీర్వాద కొరకు ఏం చేయరంట? పరిగెత్తలేకపోతూ ఉన్నారు. దేవుడు మొట్టమొదటిగా భూమి మీద నరులను చేసి వారిని ఏం చేశాడని చెప్పాను? ఆశీర్వదించాడు. మనకు తెలుసు, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చూస్తాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, మీరు బహుగా ఫలించి భూమిని నిండించండి అని చెప్పి ఆ ఇరువురిని, ఆదాము అవ్వలను తయారు చేసిన తర్వాత ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, కానీ నరులను చేసినాక శాపగ్రస్తులుగా అయితే మనల్ని ఏం చేయలేదు? సృష్టించలా. శాపగ్రస్తులుగా అసలు మనము సృష్టింపబడలా. ఆశీర్వాదమునకు మీరేమై ఉన్నారన్నాడు దేవుడు? వారసులై ఉన్నాడని దేవుడు చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక అధ్యాయంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయంటే, ఆ అధ్యాయం ఎప్పుడు మీరు చదువుకుంటా ఉండండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి కొన్ని 15 వరకు కంప్లీట్గా ఆశీర్వాదాలు ఉంటాయి. 15 కింద నుంచి దాదాపు ఆ అధ్యాయంలో ఎన్ని వచనాలమ్మ? మొత్తం 68 వచనాలు. 15 కింద వచనం దగ్గర నుంచి ఆ 68వ వచనం వరకు శాపం ఎలా వస్తుందో ఉంటుంది. శాపగ్రస్తులకి శాపం ఎన్ని శాపాలు వస్తాయి అనేది శాపం గురించి ఉంటుంది. 15 వచనాల వరకు కంప్లీట్గా ఒక వ్యక్తికి ఉండవలసిన ప్రతి ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. కొన్ని చదువుదాం, చదవండి. చదువమ్మా.
హెచ్చించును, వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవించబడదువు. నీ గర్భఫలము, భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కి ఎద్దులు, నీ గొర్రె మేక మందలు దీవింపబడును. నీ గంప పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు. వెలుపలికి వెళ్ళినప్పుడు. టోటల్గా ఒక మాట చెప్పాలంటే ఒక వ్యక్తికి ఎన్ని ఆశీర్వాదాలు కావాలో అన్ని ఆశీర్వాదాలు ఈ 15 వచనాల్లో కనిపిస్తాయండి. కనిపిస్తాయి. దేవుడు ఇంకా కింద వచనాలు చదువుకుంటా పోతే నిన్ను హెచ్చిస్తాను అని చెప్తాడు. అన్ని విషయముల్లో దీవింపబడతావని ఇప్పుడు దాకా చెల్లి చదివింది. ఎక్కడ బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, ఏం చేస్తున్నా, పొలములో, బయట, మీ గంపలు, మీ యొక్క కుండలు, మనం రంబు బియ్యం డ్రమ్ముల్లో పోస్తాం కదా, ఎప్పుడు కూడా ఈ సమృద్ధిగా ఉండాలనుకుంటూ ఉంటాం. అదే చెప్తున్నాడు. అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే మీరు అన్ని విషయాల్లో దీవింపబడతారు. అంతేకాదు చదువుకుంటూ వెళ్తే శత్రువుల మీద మీకు ఏమిస్తాను, నేను జయమిస్తాను. ఆ శత్రువులు మిమ్మల్ని చూసి పారిపోతారు, అపవాది పారిపోతాడని. అలానే దేశమునకు మీరు ఆశీర్వాదకరముగా ఉంటారు అని చెప్పేసి అని ఆ యొక్క ఆశీర్వాదం చూస్తాం. అలానే నేను మిమ్మల్ని నాకు ప్రతిష్ఠిత జనముగా నేను మిమ్మల్ని చేసుకుంటాను, మిమ్మల్ని దీవిస్తాను. మరి నీకు అనేక మంది ఏమవుతారంటే భయపడతారు అని చెప్పేసి అన్న మాటలు. అలానే నీకు సమృద్ధి, మేలు నేను కలుగ చేస్తాను, అనేకులకు నువ్వు అప్పు ఇచ్చే బిడ్డగా ఉంటావు అని ఇట్లా చాలా ఆశీర్వాదాలని ఆ వచనాలలో మనం చూస్తామండి. అంటే ఒక వ్యక్తికి ఉండవలసిన ప్రతి ఆశీర్వాదములు అక్కడ చూస్తాం. ఇంకేమీ తక్కువ ఉండదు. హల్లెలూయా. అన్ని ఆశీర్వాదములు ఈ వచనాల్లో మనం చూస్తాం. కంప్లీట్ ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ని మనం చూస్తాం. అయితే ఇక్కడ ఆ యొక్క ఇలా ఎన్నో ఆశీర్వాదాలు చూస్తున్న ఈ వచనాల్లో ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరికి వస్తాయి అంటే ఆ ఫస్ట్ స్టార్టింగ్లోనే చదివారు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల, అంటే లోబడిన ఎడల. అంటే ఎవరికి వస్తున్నాయి? ఎవరైతే దేవుని ఆజ్ఞలకు, దేవుని మాటకు లోబడుచున్నారో వారికి మాత్రమే కంప్లీట్గా ఈ 15 వచనాలలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు వస్తున్నాయి. హల్లెలూయా. మిగతా కింద వచనాలలో ఉన్న 68 వరకు ఉన్నటువంటి శాపాలు మిగతా వారికి వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ 15 వచనాలలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకుంటున్నామా, కింద వచనాల్లో ఉన్న శాపము కొరకు మనం పరిగెత్తుతున్నామా అనేది మనము కొంచెం ఆలోచించవలసినటువంటి విషయం అని సంఘమునకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఎవరికి ఈ ఆశీర్వాదములు వస్తాయి అని మనం చూస్తే కంప్లీట్గా దేవుని మాటకు ఏమై ఉండాలంటే మనము లోబడి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ఆజ్ఞలకు, ఆయన మాటకు లోబడినటువంటి వారి మీదకి ఈ ఆశీర్వాదములు వచ్చును అని చాలా స్పష్టంగా క్లియర్గా దేవుడు అక్కడ రాశాడు. మరి లోబడే విషయంలో మనం ఎలాగున్నాం? నిజంగా దేవుని ఆజ్ఞకు మనం లోబడుతున్నామా? ఇక్కడ లోబడే వాళ్ళలో కొన్ని రకాలను మనం చూద్దాం. కొన్ని రకాలు ఉంటారు లోబడే రకంలో. నెంబర్ 1, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 60వ వచనం. లోబడే వారిలో ఉన్న కొన్ని ఎలా లోబడుతున్నారు అనే విషయాలను చూద్దాం. ఆ లోబడే ఆ లిస్టులో ఏ లిస్టులో నువ్వు ఉన్నావు అనేది పరిశీలన చేసుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 60వ వచనం. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక. హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవుని ఆజ్ఞకు లోబడటానికి వెంటనే ఏం చేశాడంట? జాగు చేయక త్వరపడ్డాడు. అంటే త్వరపడటం అంటే అసలు ఆలస్యం అనేది లేదు. అంటే మనం అంటాం వాళ్ళని ఏంటి అంత గత్రపడుతున్నాం అంటారు. చాలాసార్లు నన్ను అంటారు, అయ్యో కొంచెం తగ్గు, అంత తొందరపడబాక, కొంచెం ఉండుండని అంటుంటారు. అంటే దేవుడు పనిచేసే విషయంలో
త్వరపడాలంట. ఎలా ఉండాలి? ఆయన మాటకి లోబడే విషయంలో త్వరగా లోబడుట, ఆతురతగా లోబడుట. ఎప్పుడు చెప్తాడు దేవుడు? ఎప్పుడు చెప్తాడు? ఏం చెప్తున్నాడు దేవుడు? సావుకుల ద్వారా ఏం చెప్తున్నాడు దేవుడు? ఆత్మీయుల ద్వారా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఈరోజు ఉదయం ప్రార్థన ద్వారా దేవుడు నాతో ఏం లోబడమని చెప్తున్నాడు? ఏం చేయమని చెప్తున్నాడు? ఈరోజు అనేకులు రోగగ్రస్తులు, నష్టం అయిపోతూ లేకపోతే శాపగ్రస్తులుగా మిగిలిపోవటానికి కారణం లోబడలేనటువంటి మనస్తత్వమే వారి జీవితాల్లో. చూడండి, దావీదు అంటున్నాడు, నేను త్వరగా లోబడుచున్నాను. ఆయన ఎలా ఉన్నాడంటే జాగు చేయక, ఎక్కడ ఆలస్యం అనేది చేయట్లా, ఎక్కడ సాకులు చెప్పట్లా, వెంటనే లోబడుతున్నాడు. ఈ లిస్టు చాలా తక్కువ. మనం చూసేటువంటి మనుషుల్లో ఈ లిస్టు చాలా తక్కువ మంది కనిపిస్తారు. వెంటనే లోబడే వాళ్ళు చాలా తక్కువ. ఎన్నో ప్రశ్నలు వస్తాయి. దావీదైతే వెంటనే ఆయన ఆజ్ఞలకు ఏమవుతున్నాడంట? లోబడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు లోబడుతున్నావా ఆయన ఆజ్ఞలకు? వెంటనే దేవుడు ఎన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చాడు, కొత్త నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చాడు, ఎన్ని మాటలు మనతో మాట్లాడుతున్నాడు, మనం ఎలాగో ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో ఎలా హెచ్చరిస్తున్నాడు దేవుడు. దావీదు వెంటనే లోబడ్డాడు. దావీదు, ఆ పాపివి నువ్వే అనగానే, అయ్యో నిజమే, దోషము చేసింది నేనే అని చెప్పి వెంటనే దేవుని మాటకి ఏమయ్యాడంటే దావీదు లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం, నేను చూపించు దేశానికి వచ్చే అంటే చిత్తం ప్రభా అన్నాడా? నేను కొంచెం ఆలోచించుకొని చెప్తాను, ఆగు ప్రభా. మా ఆవిడని అడిగి చెప్తాను, ఆగండి. మా పిల్లలతో కొంచెం, నాకు పిల్లలు లేకపోయినా నా తోడబుట్టిన వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు, అందరం కూర్చొని డిస్కషన్ చేసుకొని మేము చెప్తానులే. చాలామంది దేవుని సేవకులు ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు ఏమంటారంటే ఎక్కువ శాతం ఇదే వస్తుంది, మేము ఆలోచించుకొని చెప్తాం, మేము డిస్కషన్ చేసుకొని చెప్తాం, మేము తర్వాత చెప్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే అబ్రహాం ఏమయ్యాడంట? లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోబడుట్లో త్వరగా లోబడుట ఒకటైతే, రెండవదిగా చూడండి, ఆదికాండంలో మనం చూస్తాం. ఆదికాండము 19వ అధ్యాయంలో 15-16 వచనాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక విషయం, మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఆయన పేరు లోతు. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు ఏం చేశాడు? లోబడుటలో ఏం చేశాడంట? దావీదేమో ఆయన ఆజ్ఞలకి జాగు చేయక త్వరపడ్డాడు, అంటే వెంటనే లోబడ్డాడు. లోతు గారు ఏం చేశాడంట? లోబట్టంలో కొంచెం, అంటే లోబడలేదు అంటలా, భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు, కానీ లోబడటంలో ఏం చేశాడు? కొంత ఆలస్యం చేశాడు. ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. దానివల్ల శాపం ఆ కుటుంబం మీదకి రావటానికి మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. జాగు చేయటం వల్ల లోతు కుటుంబం ఎంత శాపగ్రస్తమైన కుటుంబం అయిపోయిందో మనకు తెలుసు. మోయాబీలు, అమ్మోనీలు భయంకరమైన శరీరేచ్ఛలతో పుట్టినటువంటి సంతానం, శాపాన్ని తీసుకొచ్చినటువంటి సంతానంగా మనం చూస్తూ వచ్చాం. ప్రియదేవుని బిడ్డలారా, త్వరగా లోబడకుండా దేవుని మాటకి ఏం చేశారంట? జాగు చేశారంట. అమ్మా వస్తా, ఇదిగో వస్తున్నా. ఒక్కళ్ళ ఆలస్యం వల్ల మొత్తం జరగాల్సిన కార్యం అంతా తారుమారైపోయింది. అక్కడ మీటింగ్ కానీ, ప్లాన్ కానీ మొత్తం మారిపోతుంది. కేవలం ఒక్కళ్ళ వల్ల. ఎవరి వల్ల? ఎందుకు? వచ్చావు, చేస్తున్నావు, లోబడుతున్నావు, బాప్టిజం తీసుకుంటున్నావు, రక్షణ పొందుతున్నావు, సువార్త కోసం వస్తున్నావు, కానీ ఎలా వస్తున్నావు? ఎలా లోబడుతున్నావు? ఆగి ఆలోచిస్తా, జాగు చేస్తూ ఏం చేస్తూ? జాగు చేస్తూ. అలా వెళ్తే ట్రైన్ ఉండిద్దా నీకు? ట్రైన్ ఉండిద్దా? ఉండదు. ఏమైపోయింది ట్రైన్? వెళ్ళిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగు చేయటం వల్ల, అనగా లోబడే విషయములను త్వరగా లోబడకపోవటం వల్ల, కొన్ని విషయాల్లో లోబడే విషయములను ఆలస్యంగా లోబడుతున్నావు. దానివల్ల నీకు శాపం వచ్చేస్తుంది. నీ వల్ల అనేకులకి శాపం వస్తుంది. ఏమొస్తుంది? జాగ్రత్తగా వినాలి. ఏమొస్తుంది మన మీదకి? శాపం. అది ఒక్కళ్ళ మీదకి రాట్లా, ఎంతమందికి వస్తుందంట?
అందరి మీదకి వస్తుంది దానివల్ల. ఇంకొక రకం చెప్తా, లోబడేవాళ్ళు. ఇంకొక రకం ఇక అసలు మనకు తెలిసిన రకం ఏంటి? నా వల్ల కాదు. ఏంటది? నా వల్ల అమ్మ మీటింగ్ నా వల్ల కాదు, నన్ను వదిలే, నా వల్ల కాదు, డైరెక్ట్గా చెప్పేస్తారు నా వల్ల కాదు, మాకు చాలా అప్పులు ఉన్నాయి. ఏమండి, రాజు విందు చేసి గనులైన వారిని, మంచి మంచి అధికారులు అందరిని పిలిస్తే ఏం చెప్పారంట? వాళ్ళంతా ఏం చెప్పారు? మేము అప్పులు కట్టడానికి పోతున్నాం, మేము గేదెలు కొనడానికి పోతున్నాం, మాకు పశువులు కొంటాం, మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, మేము పనులు చేసుకోవాలి, అవి చేసుకోవాలి. ఓహో ఇలాగుందా మీ పని అని ఆ రాజు ఎవరిని పిలిచాడంట? ఘనహీనులను, వీధులలో వారిని పిలుచుకొచ్చి వారికి విందు పెట్టాడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో మొహమాటం లేకుండా నాకెక్కడ కుదిరిద్ది అని సాగదీసి చెబుతున్నావేమో, దేవుడు కూడా రేపు నిన్ను అంటాడు, నాకెక్కడ కుదిరిద్దమ్మా నీ విషయం పట్టించుకోవడానికి. ఏడ కుదిరిద్దయ్యా? భూమి మీద నీ పనులు నీకు సరిపోయినాయి కదా, నాకు లోబడే విషయంలో నో అని చెప్పేశావు కదా, నా సేవ చేసే విషయంలో నో చెప్పేశావు కదా, నా ఆజ్ఞలను పాటించే విషయంలో నో అని మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా నువ్వు చెప్పేశావు కదా, మరి నేను చెప్పొద్దా? నిన్ను సృష్టించిన వాడిని నాకెంత ఉండాలి? నిన్ను సృష్టించిన వాడిని నాకెంత ఉండాలి? దేవుడు రేపు సంఘముతో చెప్పబోతూ ఉన్నాడు. నువ్వు నో అని చెప్పేస్తున్నావేమో ప్రతి విషయంలో దేవుని మాటలకి. దేవుని యొక్క కృప నీ దగ్గరికి వస్తూ ఉండంటే కాళ్ళతో తన్నేస్తూ ఉన్నావేమో, నాకు కుదరదు అనే ఒక్క మాటతో తేల్చి అవతల పడేస్తూ ఎన్నిసార్లు పలుమార్లు దేవుడు నీ దగ్గరికి పంపించిన దేవుని కృపను, దేవుని పరిచర్యను, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చావు. నీ దగ్గరికి, నీ ఇంటి దగ్గరికి, నీ ముందుకి దేవుని యొక్క కృప వెతుక్కుంటూ ఆయన మాటలు నీ దగ్గరికి వచ్చిన కాలుతో తన్నేస్తూ వచ్చేసేస్తూ ఉన్నావేమో సహోదరి సహోదరుడా. నేను లోబడను అంటూ ఉన్నావేమో. ఇది 4వ రకం. 3వ రకం. ఎన్నో రకం ఇది లోబడే విషయంలో? 1, ఎలా లోబడతారంట? త్వరగా చెప్పాలి. జాగు చేయక త్వరగా లోబడేటువంటి మనస్తత్వం కలిగిన వారు ఒక రకం. 2, తడువు చేస్తూ, అంటే లోబడుతున్నారు కానీ ఆలస్యంగా లోబడుతూ ఉన్నారు. దానివల్ల కూడా ఏమొచ్చేస్తుంది? శాపమే వస్తుంది దానివల్ల. ఏశావు కూడా మనం ఆ తరువాత, అంటే లోబడ్డాడా? లోబడ్డాడు. అంటే ఆ తరువాత ఆశీర్వాదము పొందకోరి శ్రద్ధగా వెతికినను దొరకలేదు. ఎందుకు అంటే అతను లోబడ్డటానికి ట్రై చేశాడా లేదా? లోబడే అది ట్రై చేశాడు, కానీ అతనికి, అంటే అతని మీదకి ఏమొచ్చేసింది? ఆ తరువాత అనే జాగు నీలో ఉంది చూడు, దానివల్ల శాపం. 3, అసలు డైరెక్ట్గా మొహం మీద ఏం చేస్తారు? నాకెక్కడ కుదిరిద్ది, ఒకటే మాట. ఇక 4వ రకం చెప్తా. వీళ్ళు కొంత లోబడతారు, కొంత లోబడరు. ఏం చేయరు వీళ్ళు? అంటే కొంచెం లోబడతారు, కొంచెం లోబడరు. వీళ్ళు కొంచెం చేస్తారు, కొంచెం లోబడరు. వీళ్ళు ఇంకా డేంజర్ క్యాండిడేట్స్. కొంచెం చేసేవాళ్ళు అనమాట. ఉదాహరణకి సౌలు రాజు సమూయేలు మొదటి గ్రంథంలో మనకు కనిపిస్తాడు. 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. 3వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనము 13వ వచనం. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సౌలు రాజులాగా అనమాట. కొంత చేస్తారు, కొంత చేయరు. సౌలు కూడా సమూయేలు ప్రవక్తను దేవుడు పంపించాడు. ప్రవక్త వచ్చి చెప్పాడు. ఏం చెప్పాడంటే, సౌలా, నువ్వు అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్తున్నావు, వెళ్ళు. వాళ్ళని ఏం చేసాయి? కంప్లీట్గా నాశనం చేసాయి. వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పశువుల్ని, వాళ్ళ స్త్రీలని అందరినీ ఏం చేసాయి? నాశనం చేసాయి. ఎవరిని ఉంచబాక అని చెప్పాడు. కానీ సౌలు చేసి వచ్చిన పని ఏంటి? చాలు. సో అన్నిటి ఫినిష్ చేయమన్నాడు. కానీ సౌలు ఏం చేశాడంటే అందులో బాగా బలిసినటువంటి బలంగా ఉన్న పశువులను, చక్కగా ఉన్నటువంటి స్త్రీలను, బలంగా ఉన్నటువంటి పురుషులను, అలాంటి వాళ్ళందరినీ, కొంతమందిని అందరినీ తీసుకొచ్చాడు. ఈవెన్ ఆ రాజుతో సహా చంపకుండా ఏం చేశాడంట? తీసుకొని వచ్చాడు. అంటే సౌలు కొంత లోబడ్డాడు, కొంత ఏం చేయలేదు? కొంత లోబడలేదు. సో వీళ్ళ మీద కూడా శాపమే. ఎట్లా అంటారా? ఇప్పుడు సౌలు ఆ కొంచెము లోబడకపోవటం వల్ల ఏం జరిగింది మనకు తెలుసు. ఆ తర్వాత అమాలేకీయులు ఎంత భయంకరంగా శత్రువులుగా తయారైపోయారు. అమాలేకీయుల్ని సౌలు రాజు కంప్లీట్గా నాశనం చేయకపోవటం వల్ల చివరికి మనం ఎస్తేరు గ్రంథములో కూడా అమాలేకీయుల్ని మనం చూస్తాం.
ఎస్తేరు గ్రంథంలో కూడా అమాలేకీయులు ఎవరు? హామాను ఎవరో తెలుసా? అమాలేకీయుడు. అగగు రాజు యొక్క అగగునేనా అమాలేకీయుడు రాజు అక్కడ ఉంటాడు, ఆ పేరు రాజు. ఆ రాజు యొక్క వంశావళిలో నుంచి వచ్చిన వాడు హామాను. ఎక్కడ దాకా వెళ్ళిందో చూడండి. అక్కడి నుంచి మనం చూసుకుంటూ పోతే కొత్త నిబంధనలో కూడా మనము అక్కడ కూడా చూస్తాం. సో వీళ్ళు మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఇలా రావటానికి కారణం సగం లోబడటం, సగం లోబడకపోవటం. దానివల్ల ఏమైంది? సౌలు రాజ్యం తీసివేయబడింది, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు, తన కుమారులు చనిపోయారు, తను కూడా చనిపోవలసిన పరిస్థితి వచ్చేసింది తనంతట తాను. ఇలాంటి భయంకరమైనటువంటి శాపం తన మీదకి వచ్చేసింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలా లోబడుతున్నావో నీకే దేవుడు ఈరోజు నీ ముందు నీ దారులు లోబడే నీ దారులను నీకు చూపిస్తూ ఉన్నాడు. కంప్లీట్గా వెంటనే నువ్వు లోబడుతున్నావా, లేక జాగు చేస్తూ ఉన్నావా, లేకపోతే అసలు నేను లోబడను, నా వల్ల కాదు అని నువ్వు మొహం మీద చెప్పేస్తూ ఉన్నావా నిర్మోహమాటంగా, లేక కొంత లోబడి కొంత లోబడకుండా ఉంటున్నావో పరిశీలన చేసుకో. ఈ నాలుగిట్లో ఒక్కటి వల్లే ఆశీర్వాదం వచ్చింది. దేనివల్ల? త్వరపడి లోబడటం వలన. దేనివల్ల? త్వరపడి లోబడటం వల్ల. ఈరోజు నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు. కొంతమంది లోబడినట్టు నటిస్తారు. వాళ్ళు ఎవరంటే పెద్ద కుమారుళ్ళు అంటాడు. ఎవరు? మందిరంలోనే ఉంటారు. వీళ్ళ మైండ్ అంతా నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఈ ప్రేయర్ అయిపోయాక నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఎవరి దగ్గర నేను ఎవరికి వెళ్ళి కలవాలి, ఈ వారంలో నేను ఎవరి దగ్గరికి వెళ్ళి పని చేయాలి, లేకపోతే ఈ వారంలో నేను ఏమన్నా చేయాల్సిన పనులు ఉన్నాయా, ఇంకేమన్నా చేయాలా, ఇలాంటివన్నీ ఎక్కడ కూర్చొని ఆలోచించుకుంటారంటే మందిరంలో కూర్చొని ఆలోచిస్తారు. మందిరంలో కూర్చొని క్యాలిక్యులేటర్ వేస్తూ ఉంటుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. లోబడినట్టు దేవుని మందిరంలో ఉన్నట్టు నటిస్తూ ఉన్నావేమో సహోదరి సహోదరుడా. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా ఆయన అంటాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడల్లా ఏం జాగ్రత్తగా చూసుకో, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఈరోజు దేవుడు శాపమునకు నువ్వు వారసురాలుగా లేకపోతే శాపగ్రస్తురాలుగా బ్రతకాలని దేవుడు కోరుకోవట్లా, ఆశీర్వదించబడాలని ఆయన అంటున్నాడు. ఆ పేతురు రాసిన పత్రికలో ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు నేను మిమ్ములను పిలిచి తిని అంటున్నాడు. కానీ ఎందుకు అంటే ఇక్కడ లోబడే విషయంలో మనకి తేడా వచ్చేసింది. ఏమొస్తుంది? తేడా. 4 రకాల వ్యక్తుల్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 రకాలలో ఏ మనసు నువ్వు కలిగి ఉన్నావో నాకు తెలియదు. ఏ మనస్సుతో నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావో నాకు తెలియదండి. దేవుడు అంటే ఆషామాషి కాదండి. మీరు అనుకుంటున్నారేమో, నిలబడిన నేను ఒక చిన్న పని, శారీరక పని కష్టం చేసి ₹1 నేను 5 పైసలు నేను సంపాదించట్లేదు. కానీ నా ప్రభువు ₹1,00,000 పెట్టి ఇక్కడ తెల్లబాడులో మీటింగ్ పెట్టడానికి ప్రభువు కృప చూపాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎక్కడి నుంచి వచ్చిందండి? విశ్వాసం. ఆయన పని చేయుటలో జాగు చేయక పరిగెత్తుట ద్వారా. నాకు నచ్చదు ఆలస్యం అనేది. దేవుడి పని అయితే ఇప్పుడంటే అసలు జరిగిపోవాలంతే నాకు ఇప్పుడే అంటారు. లెగిచిందే వెంటనేనా అంట. అవును, అదేమి నేనేమి వెండి బంగారాలు కొనుక్కునే పని కాదుగా పోస్ట్ పోన్ చేసుకోవడానికి, లేకపోతే నా ఇల్లు కొట్టుకునే పని కాదు కదా పోస్ట్ పోన్ చేయడానికి. ఎవరి పని అది? మన తండ్రి పని. మన తండ్రి పని ఇమ్మీడియట్గా అయిపోవాలంతే. స్పాట్లో నాకు నిద్ర పట్టదు, నాకు అస్సలు నిద్ర పట్టదు. ఆ పని అయ్యేదాకా అందరూ అంటారు ఎందుకంత రంది అంటారు. అవును, దే విషయంలో నేను రంది చూపించడం చూశారు చెప్పండి ఇక్కడ ఉన్నవాళ్ళు. నా సొంత విషయాల్లో నేను చూపించాను. ఇక్కడ మందిరము పని విషయంలోనే త్వర పెడతా అందరినీ, మందిర పని విషయంలోనే తొందర చేస్తుంటా అందరినీ. కానివ్వండి, చెయ్యండి, రండి, పిల్లలు రండి, పెద్దలు రండి, దేవుడి విషయంలోనే తప్పించి నా సొంత విషయంలో మిమ్మల్ని ఏ రోజైనా బలవంతం చేశానా? ప్రియదేవుని బిడ్డలారా, ఆతురముగా ఉండాలి. అప్పుడు దేవుడు ఎలా వస్తుంది? అందుకే ఇందాక మనం చదువుకున్నాం, ఆశీర్వాదం ఎవరి వల్ల కలుగుతుందంట? యెహోవా వలన. అది త్వరపడుట వల్ల, లోబడుట వల్ల. నువ్వు లోబడుట వల్ల యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. నీకుందా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు సూటిగా అడుగుతున్నాడు. ఎలాగ లోబడే మనస్తత్వం ఉందో దాన్ని బట్టి నీకు ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇకపోతే శాపం ఏంటిదంట? శాపం. ఈ శాపం అంటే ఏంటి అసలు? శాపం అంటే ఏంటంటే ఎక్కువ కష్టం, తక్కువ లాభం.
ఏంటిది అది? తక్కువ లాభం, ఎక్కువ కష్టం, ప్రతిఫలం అనేది కొంచెం వస్తుంది, కొంచెమే వస్తుంది. చాలామందిని ఆల్మోస్ట్ 90% నేను సంఘంలో ప్రతి ఒక్కళ్ళ నోట ఈ మాటే వింటా. పొద్దున్న లేచింది దగ్గర నుంచి పడుతూనే ఉంటారు, పడుతూనే ఉంటారు. కానీ వాళ్ళ నోట్ల నుంచి వచ్చే మాట డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు. అప్పులున్నాయి, రోగాలున్నాయి. నెమ్మది లేదు. సమాధానం లేదు. కష్టమేమో ఎక్కువ, లాభము తక్కువ, చాలా తక్కువ. కారణం ఏంటి అని మనం చూస్తే వారి మీద ఏమున్నది? శాపం ఉన్నది. మరి శాపం ఎప్పుడు వస్తుంది? నెంబర్ 1 ఇందాక చదువుకున్నాం. 1 ఏంటంట? దేవుని మాటకి లోబడకపోవటం వల్ల. 2ది నీకు శాపం ఎప్పుడు వస్తుందో చెప్తా చూడండి. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నీ మీద శాపం ఉందని నువ్వు గ్రహించుకోవడానికి నెంబర్ 1 నువ్వు లోబడట్లేదు. నెంబర్ 2 మలాకి 2:2 మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరచునట్లు మనస్పూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనరైతురు కనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని అంటున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి గణపరచకపోవటం వల్ల మన మీదకి ఏమొస్తుందంట? శాపం వస్తుంది. ఎప్పుడు చూసినా నీ కుమారులనే నువ్వు గణపరుచుకుంటున్నావు. చెప్తాడు కదండి నిర్గమకాండంలో ఎక్కడో ఉంటుంది. నీ పిల్లల్ని గణపరుచుకుంటున్నావు, నిన్ను నువ్వు గణపరుచుకుంటున్నావు. ఏలీతో అంటాడు దేవుడు, నీ కుమారులను నీవు గణపరుచుకుంటున్నావు, గొప్ప చేస్తున్నావు. నీ కుమారులను నువ్వు ఖండించట్లేదు. ఏలీ ప్రవక్తతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ పిల్లల గొప్పతనం, నీ గొప్పతనం. నేనెవరో తెలుసా, నా పేరేంటో తెలుసా, నేను ఎక్కడుంటానో తెలుసా, నేనేం చేస్తానో తెలుసా, నాకు వాళ్ళు తెలుసా, నాకు వీళ్ళు తెలుసా. నీ గొప్పతనాలు ఎవరికి కావాలిడా? నీ డంబం ఎవరికి కావాలి ఇక్కడ? నువ్వెవరైతే నాకేంటి పరలోకానికి తీసుకెళ్తావా? నేనెవరైతేనేమి నేను పరలోకానికి తీసుకెళ్తానా? పరలోకానికి తీసుకెళ్ళేవాడెవరు? ప్రభువు. నేనే మార్గం అంటున్నాడు. అంటే ఆయనని గొప్ప చేయాలి మనందరం కూడా. ఎవరిని గొప్ప చేయాలంట? అవును, ఆయన్ని గణపరచడానికి దేవదూతలు, కోట్లాది దేవదూతలు ఉన్నా ఆయన నీ స్తుతుల మీద, నీ యొక్క ఘనత మీద ఆయన ఆసీనుడై ఉన్నానంటున్నాడు నువ్వు చేసే ఘనతలను బట్టి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఉదయం లేచి నుంచి దేవుని నామము అవమానపరిచే విధంగానే నీ బ్రతుకుంటుంది. గణపరచలేకపోతున్నావు. దేవుడు ఎంతగా నీతో మాట్లాడుచున్నా నేను నా ఇంటివారు యెహోవాను సేవించదమని నువ్వు చెప్పలేకపోతున్నావు. ఏ కాడికి నేను నా ఇంటివారు కష్టపడి మా పొట్ట పూటి కొరకు పని చేసుకుంటాము. ఒక్కళ్ళని చేస్తే మా పొట్ట కరగదు. మేమందరం కష్టపడి పనులు చేసుకుంటూనే ఉంటాం. ఆదివారాలు కూడా మానేస్తాం. మీటింగ్స్తో మాకు సంబంధం లేదు. కృతజ్ఞత కూడిలతో మాకు సంబంధము లేదు. ఏ ప్రార్థనలతో మాకు సంబంధము లేదు. మమ్మల్ని పిలిచినా మేము రాము. ఇప్పుడు ఎలా పిలిచిన సేవకులకేమో వారంలో ఒకసారి చెప్పేస్తారు మా ఇంట్లో ప్రార్థన అని. ఒకసారి ఈ సేవకులను గుర్తుపెట్టుకోవాలి పాస్టర్లు. లేదంటే ఇంకొక స్పాట్లో ఈరోజు అనగా ఒక 2-3 గంటల ముందు పిలిచేస్తారు స్పాట్లో. సంఘస్థుల్ని ఎలా పిలవాల్సి వస్తుందంటే బతిలాడుకోవాల్సి వస్తుందన్నమాట. వాళ్ళు ఫోన్లు చేసి మా ఇంటికి రండి, మా ఇంట్లో ప్రార్థన. ఏంది నీ గొప్ప? జాగ్రత్త. నువ్వు గొర్రె పిల్లల్ని కనాల్సిన గొర్రెవి, నువ్వు పిల్లల్ని కనాల్సిన గొర్రెవి. 10 సార్లు పిలిపించుకుంటూ ఉన్నావు నీ జీవితంలో ప్రార్థనకి, పరిచర్యకి. ఎప్పుడు కంటావు నువ్వు పిల్లలవి? గొడ్డుపోతురాలుగా ఉన్నావు నీ జీవితంలో, ఆత్మలను కనకుండా. నీ ద్వారా ఒక్క ఆత్మను చూపించండి. సంఘములో ఏలు పెట్టి చూపించటం కాదు. కనవలసింది గొర్రెలు, మేపవలసింది కాపరే. నీ ఇంట్లో ఉన్న గొర్రెలను కూడా తీసుకురావు. గొడ్డుపోతు గొర్రె. ఎన్ని మీటింగులు వెళ్ళిపోయినాయి, ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి నీ బ్రతుకులో. ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితంలో. ఎంత కాలము వ్యర్థము చేస్తూ ఉన్నావో నీ జీవితంలో. ఈరోజు గొడ్డుబోతురాలివి, పరలోకానికి పనికిరాని గొడ్డుబోతువి నువ్వు అంటున్నాడు దేవుడు. ఈ రోజుల్లో ఒక గొడ్డుబోతుల్ని ఎంత ఘోరంగా చూస్తూ ఉంటారో, పరలోకంలో కూడా నువ్వు అలానే ఉన్నావు అంటున్నాడు దేవుడు మనల్ని. ఎంతమంది ఆత్మల్ని మనం సంపాదించాం, ఎన్ని గొర్రెల్ని మనం కన్నాం. కాపరి కంటాడా గొర్రెల్ని? కాపరి ఏం చేస్తాడండి?
మరి ఎక్కడుంది నీ గొర్రె పిల్లలు? ఎక్కడ కన్నావు? నీ పిల్లలేరి? నీ భర్త ఏడి? నీ భార్య ఏది? నీ ఇరుగు పొరుగు వారేరి? నీ స్నేహితులేరి? ఒక్క పిల్లని కనలేదు. గొడ్డుబోతు బతుకు గణపరచలేకపోతున్నావు బిడ్డల్ని. కానీ ప్రభువారు అన్నాడు, దీవించేటప్పుడు ఏమన్నాడు? భార్యాభర్తలు ఇరువురిని చేసి ఒక మాట అన్నాడు. ఏమన్నారు? మీరు ఫలించి అభివృద్ధి, అంటే పిల్లల్ని కని మీరేమవ్వండి? అభివృద్ధి చెందండి. అది ఆయనకి ఘనత. హల్లెలూయా. మరేది ఇక్కడ అభివృద్ధి? ఏది అభివృద్ధి? నిన్నే పిలవాల్సి వస్తుంది. అమ్మా ప్రార్థనకి రండి, అమ్మా పరిచర్యకి రండి, అయ్యా మా ఇంట్లో ప్రార్థన, అమ్మా మా ఇంట్లో ప్రార్థన. అయ్యో వాట్సాప్లో గ్రూపుల్లో పెడుతున్నాం, పరిచారకుల దాంట్లో పెడుతున్నా, యూత్ దాంట్లో పెడుతున్నా, స్త్రీల దాంట్లో పెడుతున్నా. అయ్యో ఇంకా ఫోన్లా, ఇంకా పిలవాలా నిన్ను, ఇంటికి రావాలా? ఎంత దౌర్భాగ్యపు స్థితి! ఎన్ని సంవత్సరాలు గడిచిపోతుంది నువ్వు రక్షింపబడి ఒక్క ఆత్మను సంపాదించలేకుండా ఎంత వెనక జారిపోయాం మనం. ఇది ఎంత సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి. నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు, సంఘంలో అనౌన్స్మెంట్లు వినపడట్లేదా? కాలేజీకి వెళ్ళకపోతే, పనికి వెళ్ళకపోతే అక్కడ ఏం జరిగింది అన్న విషయం అడిగి తెలుసుకోవట్లేదా? ఉద్యోగంలో ఏం జరిగింది అన్న విషయం అడిగి తెలుసుకోవట్లేదా? ఒక వారం నువ్వు రాకపోతే సంఘములో ఏం కార్యక్రమాలు ఉన్నాయి, ఎక్కడ ప్రార్థనలు ఉన్నాయని అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత నీది కాదా? మరలా ఎవరు చేయాలి? సేవకురాలే ఫోన్ చేయాలి. అయ్యా అమ్మా మీరు ప్రేయర్కి రాలేదు కదా, అయ్యా రండి, ఇదిగో ఈ కూడికలు ఉన్నాయి, అమ్మా రండి, ఈ ప్రార్థనలు ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి గణపరచట్లా. మన బ్రతుకు ద్వారా ఎవరిని గణపరచాలంట? దేవుణ్ణి గణపరచు. అపొస్తలుల కార్యాల్లో చూస్తాం 12:23 హేరోదు అక్కడ ఒక రాజు కనిపిస్తాడు. అతడు దేవుణ్ణి మహిమపరచనందున పురుగులు పడి ఏమొచ్చేసింది ఆయన మీద? శాపం. దేవుణ్ణి గణపరచకపోవటం వల్ల ఏమొచ్చేసింది? శాపం. దేవుని కనపరచట్లే. ఎప్పుడు నీ గొప్ప, నీ గురించి నిన్నే బతిలాడించుకునే పరిస్థితి. నువ్వే 10 సార్లు పిలిపించుకునే స్థితి. ఇంట్లో అంతే, వీధిలో అంతే, కుటుంబంలో అంతే, సంఘంలో అంతే అయిపోతూ ఉన్నావు. ఎలా? నీ బ్రతుకును మార్చుకోపోతే ఎట్లా? మన బ్రతుకును మార్చుకోపోతే అయ్యో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైన వారందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న వారందరూ స్తోత్రం చెప్పండి. మంచిది. రెండో విషయాన్ని చెప్తున్నాను. ఎందుకు మన మీదకి శాపం వస్తుంది అంటే, మలాకీ గ్రంథము 3వ అధ్యాయంలో 8-9 వచనాల్లో ఒక మాట రాయబడింది. ఎందుకు మనము శాపగ్రస్తులమైపోతున్నామంటే, చూడండి 3వ అధ్యాయము 8-9 వచనాలు. మానవుడు దేవుని యొద్ద దొంగిలించిన, అయితే మీరు నా యొద్ద దొంగిలించితిరే. అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలించితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎందుకు శాపగ్రస్తులైపోతున్నాం ఇప్పుడు చెప్పండి? 10వ భాగాన్ని ప్రతిష్టార్పణలను దొంగిలిస్తున్న దొంగవి. నువ్వు దొంగవి. 10వ భాగం ఎక్కడ వేయాలి? మందిరంలో వేయాలి. 10వ భాగాలు 10 భాగాలు చేస్తాం. ఈ మందిరానికి ఒకటి, ఆ మందిరానికి ఒకటి, ఈ సేవకుడికి ₹1, ఆ సేవకుడికి ₹1, లేకపోతే ఇది నా ఇంట్లో వాడుకుందాం. 10వ భాగం దొంగిలించేటువంటి రైట్స్ నీకు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడైతే ఆత్మీయంగా నువ్వు పోషింపబడుతూ ఉన్నావో, ఆత్మీయంగా బలపడుతున్నావో, నీ కన్న సంఘంలోనికి తీసుకొచ్చి 10వ భాగము దేవుని మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ధన నిధిలో ఏం చేయాలంట? వేయాలి. అదేం చేస్తున్నామంట? మనం దొంగిలిస్తున్నాం. ప్రతిష్టార్పణలు. ఎన్ని మొక్కుబడులు చేసుకున్నావు దేవుని దగ్గర? ఎన్ని చెల్లించావు? ఎక్కడ మన జీవితంలో సమర్పణ ఉన్నది? ఏమొస్తుంది మన మీదకి? శాపం వస్తుంది. దీని గురించి నేను ఇంకెక్కువ చెప్పనులేండి, డిస్కషన్ చేయను దీని గురించి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది మనకి రక్షింపబడిన దగ్గర మనం ఇది వింటూనే ఉన్నాం. ఈ మాట వింటూనే ఉన్నాం. నీ 10వ భాగములను నీవు దేవునికి ఇవ్వకపోవటం వల్ల, నీ 10వ భాగము ఇవ్వకపోవటం వల్ల, నీ ప్రతిష్టార్పణలు దేవునికి చెల్లించకపోవటం వల్ల నీ మీదకి ఏమొస్తుంది అంటున్నాడు దేవుడు? శాపము వచ్చేస్తుంది.
మూడవది ఎవరి మీద శాపం ఉంటుందో తెలుసా? కీర్తనల గ్రంథం 77 అధ్యాయము 9వ వచనం. ఎవరి మీదకి శాపం వస్తుంది? ఎవరికి ఆశీర్వాదం వస్తుందంటే లోబడే వారికి ఆశీర్వాదం వస్తుంది. అది కూడా త్వరగా లోబడే వారికి ఆశీర్వాదం వస్తుంది. శాపం ఎవరి మీదకి వస్తుందంటే లోబడనటువంటి వారు, 2 దేవుణ్ణి గణపరచలేనటువంటి వారు, 3 దేవుని యొక్క దశమ భాగములను దొంగిలించేటువంటి వారు. 4వదిగా కీర్తనల గ్రంథం 77 అధ్యాయము 9వ వచనం. దేవుడు కటాక్షింపక మానెనా, ఆయన కోపించి చూపకుండునా. ఇక్కడ దేవుని కోపము ఎవరి మీద ఉంటుందో వాళ్ళ మీదకి శాపం వస్తుందంట. టోటల్గా ఈ యొక్క అర్థం ఏంటి అంటే ఆయన వాత్సల్యత చూపే దేవుడే, కానీ కోపం కూడా ఉందని అక్కడ మనం చూస్తున్నాం. ఎవరి మీద కోపం వస్తుంది? ఇక్కడ 2 మాటలు చెప్తాం మీకు. ఎవరి మీద కోపం వస్తుంది అని కనుక మనం చూసుకున్నట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 3:17లో ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను, పాపము చేసిన వారి మీదనే కదా. ఎవరి మీద కోపం వచ్చిందంట? ఎస్, తెలిసి నువ్వు అతిక్రమాలు చేస్తూ ఉంటావు చూడు, అది తప్పని తెలిసి కూడా విడిచిపెట్టకుండా దాన్నే చేస్తూ ఉన్నావు చూడు, నీ మీద దేవునికి కోపం వస్తుంది అంతే. ఈరోజు ఎరిగి బుద్ధిపూర్వకంగా చేస్తున్నావు కదా, అది తప్పని తెలిసి కూడా చేస్తూనే ఉన్నావు, పలుమార్లు చేస్తూనే ఉన్నావు. దానివల్ల నీకు దేవునికి నీ మీద ఏమొస్తుందంట? కోపం వస్తుంది. ఆ కోపం వల్ల శాపం వస్తుంది. ఆ కోపం వల్ల ఏమొస్తుంది? మనకి శాపం వస్తుంది. సో కాబట్టి పాపము లేనటువంటి వారముగా మనము మన జీవితాన్ని సరిచేసుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. 2వదిగా ఎవరి మీద దేవుడికి కోపం వస్తుందంటే హెబ్రీలు రాసిన పత్రిక 10:38లో చెప్పబడినట్లు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం లేదు. ఏముందంటే ఇంకా దేవునికి కోపమే. ఎప్పుడు నువ్వు వెనక తీసినప్పుడు, దేవుని సన్నిధిలో నుంచి వెనక తీస్తుంటావు. దేవుని పని ఇందా చెప్పా, సగం చేసి సగం చేయకుండా వెనక్కి వెళ్ళిపోతుంటావు చూడు, అది లోబడకుండా వెనక్కి తీస్తుంటావు. దేవుని కార్యాలంటే వెనకడిగేస్తావు. పెద్ద కుమారుల్లాగా నేనున్నాను, ఓకే డాడీ అంటావు, తర్వాత వెనక్కి తీసేస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు. ఈరోజు ఆత్మయందు వెనక తీసిన వారి ఎడల దేవునికి ఏమొస్తుందంట? కోపం. నువ్వెన్నిసార్లు వెనక జారిపోతూ ఉన్నావో పరిశీలన చేసుకో. వెనక్క జారిన స్థితి. సౌలు ఆ విధంగా అయిపోవటానికి కారణం ఆత్మయందు తన అడుగును వెనక తీసేశాడు దేవుడి సన్నిధిలో నుంచి. వెనక్కి జారిపోయాడండి. యుద్ధానికి వెళ్తున్నాడు, అదే శత్రువుల మీదకి వెళ్తున్నప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడు ఏమి ఇవ్వాలా? జవాబు ఇచ్చాడా? ఇవ్వకపోతే ఏం చేయాలి? దేవుడు జవాబు ఇవ్వనప్పుడు ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? ఇంకా అడగాలి, ఇంకా మొరపెడుతూ ఉండాలి. ఇంకా మాట్లాడలేదు అనుకుందాం, అప్పుడేం చెప్పాలి ఎదుటోళ్ళకి సమాధానం? ఈ విషయంలో దేవుడు నాకు ఎలాంటి సమాధానము ఇవ్వలేదు కాబట్టి ఈ కార్యానికి నేను రాను, ఈ పనికి నేను రాను, అంతే. అవునా? ఈ సౌలు ఏం చేశాడు? దేవుడు మాట్లాడలేదని సోదాన్ దగ్గరికి పోయాడు. ఎవరి దగ్గరికి పోయాడు? వెళ్ళమంటావా? యుద్ధానికి వెళ్ళమంటావా? పలానోళ్ళని పిలిచి అడుగు, పలానా చచ్చిపోయిన ఆయన్ని లేపు. ఈ సోదరులు రాంగల్ని అడుగుతారు, ఎవరు? మా అత్త వచ్చిద్దేమో చూడమ్మా. వచ్చేసింది. ఎక్కడుంది? ఇదిగో ఏ మూలన ఉంది, సొత్తుందా? చూసిద్ది, నన్నే చూసిద్ది, గయ్యాలది నన్నే చూసిద్దని ఏమంటా ఉంటే, లేదు నిన్ను ప్రేమిస్తుందంట అని ఆమె చెప్పిద్ది. సగం వీళ్ళే అందిస్తుంటారు ఆ స్టోరీ అంతా. నువ్వు ఎత్తానన్న యాడిచ్చిపోయావు, నువ్వు యాడబెట్టిపోయావు నువ్వు అని వీళ్ళు అంటారు. అనగానే నేను ఇద్దామనుకున్నాను, ఆడే ఉన్నాయే తల్లే, నువ్వెళ్ళి చూడవే నా తల్లే, ఈ మూలనుందే నా తల్లే, నేను చెప్పింది చేయవే తల్లే అని ఆమె చెబుతూ ఉంటుంది. ఏం చెయ్యాలా? ఇదిగోవే తల్లే, 4 కొబ్బరికాయలు కొట్టవే తల్లే, 40,000 పంచవే తల్లే అనిద్ది. అనగానే ఏమైపోతాం? మా అత్త వచ్చింది, అంతమందికి అన్నం పెట్టమంది, అంటే కొబ్బరికాయలు కట్టమంది, అన్న అంతరాలు కట్టమంది, లేకపోతే ఇది చేయమంది. వచ్చేసిద్దంట, ఇచ్చేస్తుందంట, ఏడో పెట్టిందంట, వచ్చిద్దంట వెనకమాల. అయ్యో, దేవుడి దగ్గర ఆత్మతో నింపబడి కనిపెట్టడం రావట్లా. హల్లెలూయా. ఏం రావట్లా? కనిపెట్టలేకపోతున్నారు. సోదెగాండ్లని. అదేమంటే ప్రార్థన లేని వాళ్ళ దగ్గరికి అసలు వాళ్ళకి వాక్యమే సరిగ్గా తెలియదు. ఆత్మలో లోతే ఉండదు వాళ్ళకి. సగం లోకం, ఇందా చెప్పే కదా, సగం లోబట్టం సగం లోబడడం మనసు, అంటే సగం లోకంలో సగం భక్తులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకుంటే ఏం చేద్దామంటారు?
ఇట్లా చేద్దామా, అలా చేద్దామా, ఓకే, ఎందుకో దండగా ఇట్లా చేసేద్దాం అని వాళ్ళు చెప్పేశారు. పలానా అని చెప్పేసింది, పలానా అని చెప్పాడు. ఎవరైనా ఎంత భక్తి ఉంది, ఎవరామా ఎంత భక్తి పర్రాలు, దేవునితో ఎంత అనుభవం ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ విధంగా దేవుని చిత్తం చేస్తున్నాడు, ఏ విధంగా దేవుని చిత్తంలో ఉంది, తన రోజువారీ జీవితాన్ని ఏ విధంగా దేవుని చిత్తంతో నడుస్తూ వెళ్తున్నారు, ఎవరు అడ్వైజులు తీసుకుంటున్నావు. అందుకే ఆత్మయందు నువ్వేమైపోతున్నావు, వెనక్కి జారిపోతున్నావు. అలా జారటం వల్ల దేవునికి కోపం వస్తుంది. ఆ కోపం వల్ల నీ మీదకి శాపం వస్తుంది. సౌలు జారిపోయాడు, అందుకే అతని మీదకి ఉగ్రత వచ్చేసేసింది. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం ఎలాగుందో నాకు తెలియదు. దేవుని కోపము చూడండి. అంతేకాదు, ఇంకొకళ్ళ మీద కూడా కోపం వస్తుందంట, శాపం వస్తుంది. ఎవరో తెలుసా? వాళ్ళు సామెతల గ్రంథంలో ఉంటారు. వీళ్ళు 27వ అధ్యాయం 14వ వచనం చూడండి. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి. వీళ్ళు ఒక గొప్ప డంబారి మాటలంటే వీళ్ళే డంబం వేసుకునేవాళ్ళు. పొద్దున్నే లేచి నువ్వేం చేయాలి, అక్కడ వాడిని వేకునే లేస్తున్నాడు, మంచిదే, లేచాడు, గొప్ప శబ్దంతో అన్నాడు, బాగానే ఉంది. ఎవరు లేగవటం ఎవరిని దీవిస్తున్నాడు? మరి బుద్ధి లేని వాళ్ళారా, లేకగానే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గర మనల్ని మనం ఫస్ట్ పరిశీలించుకొని దేవుని స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి. అంటే ఈ గొప్పలు చెప్పుకునేది ఎక్కువ, వీళ్ళని పొగుడుకునేది ఎక్కువ, వీళ్ళ గురించి వీళ్ళు చాటింపు. మీకోసం నేను ప్రార్థన చేశాం. పొద్దున్నే నువ్వు చేసేది ప్రార్థన. ఉదయాన్నే లెగిచి యోబు ఏం చేశాడంటే, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను అని 1:5 దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, గణపరుస్తూ ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు? పొద్దున్నే లేసే దావీదైతే అంటాడు, లేచి కీర్తనలో 108:2 అంటాడు, స్వరమండలమా, సితారా. అవేమి మనుషుల పేర్లు కాదండి, వాయిద్యాలతో చెప్తున్నాడు. స్వరమండలమా, సితారా, మేలుకోండి, నేను వేకువనే నేను లేస్తాను, మీరు కూడా లేకవండి. వాట్ ఏ వండర్ఫుల్. వేటితో మాట్లాడుతున్నాడు చూడండి దావీదు. హల్లెలూయా. ఒకసారి ఏమో తన ప్రాణంతో చెబుతాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరోబాక, జాగ్రత్త అని తన ప్రాణానికి తనే చెప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడేమో నేను పొద్దున్నే లెగుతున్నా, మీరు కూడా లెగవండి. లెగుతున్నామా? మనం లెగుస్తున్నామా? లెగిచి ఏం చేస్తున్నాం? లేచి ఏం చేయాలి? పొద్దున్నే లేచి మా అమ్మని దీవించో, మా నాన్న దీవించో అనగానే పొద్దున్నే దీనికి ఏం దెయ్యం పట్టింది అనుకుంటారు. ఏం పట్టింది? ఏంది పిల్ల పొద్దున్నే లేచి అంటారు. నువ్వు లెగిచ్చి ఉదయ కాలంలో దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఎదుర్కొనాలి. దేవుని సన్నిధిలో నిన్ను నీవు సరిచేసుకున్న ఆ తరువాత అందరి నిమిత్తము మనం ఏం చేయాలంట? వీళ్ళు గొప్పలు చెప్పుకునేవాళ్ళు, వీళ్ళే డంబాలు మారులండి. డంబం కొట్టుకుంటారు. సెల్ఫ్ డబ్బా. ఏంటిది? సెల్ఫ్ డబ్బా అంటారు. వీళ్ళ మీదకి ఏమొస్తుందంట? శాపం వచ్చేస్తుంది. ఈరోజు దేవుడు 2 విషయాలు మన ముందు పెట్టాడు. ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుంది? ఏం త్వరపడదా? బూతులు తిట్టడానికా, కొట్లాడటానికా, ఇంట్లో పొట్టగుడ్డి కోసం పని చేయటానికా, దేనికోసం? అది కూడా చెప్పాలి. దేవుని ఆజ్ఞకు లోబడుట విషయములో త్వరపడే వారి మీదకి దేవుడు ఏం పంపిస్తున్నాడు? ఆశీర్వాదములు. ఎవరైతే దేవునిని ఘనపరచకుండా దేవుని యొక్క దశమ భాగములను దొంగిలిస్తూ దేవునికి కోపము రేపేటువంటి క్రియలు చేస్తూ ఉంటున్నారో వారి మీదకి ఏమొస్తుందంటున్నాడు దేవుడు? శాపము వస్తుంది అంటూ ఉన్నాడు దేవుడు. ఈరోజు నువ్వు ఆశీర్వాదకరముగా బ్రతకటానికి ఇష్టపడుతున్నావా? శాపగ్రస్తురాలుగా మిగిలిపోవటానికి ఇష్టపడుతున్నావో పరిశీలన చేసుకొని జీవితంలో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మనతో సూటిగా. మన ఆత్మీయ జీవితం ఎలాగుందో పరిశీలన చేసుకో. దేవుని మాటకు లోబడటానికి త్వరపడుతున్నావా, లేక జాగు చేస్తున్నావా, లేకపోతే నో అని చెప్పేస్తున్నావా, లేక కొంత చేసి కొంత చేయకుండా ఉంటున్నావో నాకు తెలియదు. ఈరోజు నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. నిన్ను నువ్వు పరీక్షించుకో. నిన్ను నువ్వు దేవునికి లోబడే విషయంలో నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. దేవుడు అంటున్నాడు ద్వితీయోపదేశ కాండములో చెప్పబడినట్లుగా ఆ గ్రంథములో ఉన్న 15 వచనాల వరకు ఉన్న ప్రతి
ప్రతి ఆశీర్వాదము నీ సొంతమే. ఈ స్థలం నుంచి నువ్వు మోసుకొని వెళ్ళిపోతావు. హల్లెలూయా. లేదు అంటే ఆ 15వ వచనం కింద దగ్గర నుంచి ఉన్న ప్రతి శాపము నీదే. అయ్యి మోసుకొని పోతావో నువ్వే పరిశీలన చేసుకో. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అయా, యెహోవా వలన ఆశీర్వాదము కలుగుతుందని, నరుని కష్టము చేత అది నాయనా ఇదిగో ఆశీర్వాదం రాదు అని మీరు మాకు సెలవిచ్చారు. అది ఎక్కువ కాదు అని మీరు చెప్పారు. అవును ప్రభువా, ఈరోజు మా జీవితంలో తండ్రి మేము ఆశీర్వదించబడిన వారిగా ఉండటానికి అయా ద్వితీయోపదేశ కాండములో ఉన్న ప్రతి ఆశీర్వాదము మేము పొందుకోవడానికి మాకు సహాయము దయచేయండి ప్రభు. అయా ఇదిగో మేము ఆశీర్వదించబడిన వారిగా ఉండినట్లు నీ ఆజ్ఞకి నీ మాటకి లోబడటానికి మాకు సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. కనికరించమని వేడుకుంటున్నాం ప్రభా. త్వరగా లోబడుట మాకు నేర్పించండి ప్రభా. మాకు సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం. మేము లోబడే విషయంలో సాకులు చెప్పనియొద్దు ప్రభా, జాగు చేయనియొద్దు ప్రభా. కొంచెము లోబడిన వారుగా మా వల్ల కాదు అని చెప్పి కఠినంగా ఉండేవారుగా మేము ఉండకూడదు. అది శాపమైపోతుంది ప్రభా. నిన్ను గణపరచలేని బ్రతుకు, నీ దశమ భాగమును దొంగిలించే బ్రతుకు నాయన నీకు కోపము పుట్టించే క్రియలు శాపాన్ని తెస్తున్నాయి నాయన. ఆ శాపము కింద మేము ఉండనిది. ఎవరైతే ఆ శాపం కింద ఉన్నారో యేసు నామములో అది కొట్టివేయబడును గాక. నీ ప్రతి ఆజ్ఞకు లోబడి నాయన ఆశీర్వాదమునకు వారసులుగా ఈ బిడ్డలు ఉందును గాక. అట్టి ఆశీర్వాద మార్గములో నడిపించి ప్రతి శాపాన్ని కొట్టివేసి దీవెనకరముగా వారి బ్రతుకులను మార్చమని వేడుకుంటూ నీ సేవకురాలుగా బిడ్డలను ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి.